కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇందూరు జాతీయ పసుపు పోర్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. జాతీయ పసుపు పోర్టు నిజామాబాద్ జిల్లా వాసుల చిరకాల వాంఛ. కేంద్రం నిన్న ఈ పసుపు పోర్టు మంజూరు చేయడంతో పాటు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించింది. గంగారెడ్డి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు. నిజామాబాద్ లో పసుపు పోర్టును ఏర్పాటు చేయనున్నట్లు గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2023 అక్టోబర్ 1న మహబూబ్ నగర్ సభలో ప్రధాని మోదీ ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 4న కేంద్ర వాణిజ్య శాఖ దీనిపై గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. బోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలో అందులో పేర్కొనలేదు. నిజామాబాద్ లో పోర్టును ఏర్పాటు చేయనున్నట్లు నిన్న ప్రకటించారు.